సో ఆల్ ఆఫ్ యూ సిట్టింగ్ పొజిషన్ ఆర్ కుర్చీలో కూర్చున్నా సరే వెన్నుపూస నిటారుగా పెట్టుకోండి. రెండు చేతులు ధ్యాన ముద్రలో పెట్టుకోండి. ఇంటర్లాక్స్ చేయొద్దు. ఒక చేయి పైన ఇంకొక చేయి పెట్టుకోండి, లేదా రెండు బొటన వేళ్ళని కలిపి స్ట్రైట్ గా ఉంచండి. ధ్యాన ముద్ర వేదాద్రియంలో ధ్యాన ముద్రని పెట్టుకోండి, లేదా చిన్ ముద్ర పెట్టుకోండి, ఏదో మీ యాజ్ యూ లైక్ ఇట్. బ్యాక్ బోన్ స్ట్రైట్ గా పెట్టుకోండి. ఇప్పుడు యాక్చువల్లీ మూలాధార చక్ర అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే ఐ మీన్ ఆనస్ కి పై భాగాన ఉంటుంది, అంటే మలద్వారానికి పై భాగాన ఉంటుందండి. సో ఇంకొంచెం 5 ఇంచెస్ అక్కడే మనకి కుండలిని ఎనర్జీ ఉంటుంది. సో ఇప్పుడు మనం చేసే ప్రాక్టీస్ ఏంటి అంటే, యాక్చువల్లీ వేదాద్రియంలో తెలిసిన వాళ్ళకి, వేదాద్రియం ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది స్పైనల్ క్లెన్సింగ్ అని. దట్ ఈస్ ద ప్రాక్టీస్. ఇక్కడ మనం విజువలైజేషన్ చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మనం సుఖాసనంలో కూర్చోవాలి, లేదా చైరాసనంలో కూర్చోవాలి. కంఫర్టబుల్ గా చైరాసన్ ఆర్ సుఖాసన్ కూర్చొని మీ ఇష్టం వచ్చినటువంటి ధ్యాన ముద్ర కానీ చిన్ముద్ర కానీ ఏదో ఒక ముద్ర పెట్టుకోండి, భైరవ ముద్ర కానీ. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలి అంటే, యాజ్ యూ ఇన్హేల్ ఫీల్ దట్ ద కుండలిని లైన్ డోర్మెంట్ ఇన్ ద మూలాధార చక్ర ఈస్ అవేకింగ్ అండ్ ఈస్ గోయింగ్ అప్ ఫ్రమ్ ద చక్ర టు చక్ర. సో యాక్చువల్లీ ఈ చక్ర టు చక్ర ఇప్పుడు మనకి తెలియదు కాబట్టి నిదానంగా చక్రాలు అంటే యాక్చువల్లీ వెన్నుపూస అనేటటువంటిది ఇడ పింగళ సుషుమ్న 3 నాడులు కలిస్తే వెన్నుపూస. ఈ కొన్ని చోట్ల కొన్ని ముడులు ఏర్పడి ఉంటాయి. ఆ ముడులనే మనం స్పిరిచువల్ ఆధ్యాత్మిక భాషలో చక్రాలు అంటున్నారు. సో వాటిని నాడి అనుసంధాయకాలు అని అంటున్నారు. సో ఆ బంచ్ లాగా ఉంటుంది అనమాట. అవన్నీ కూడా ఆ నరాలన్నీ కూడా బంచ్ లాగా ముడులు ఏర్పడి ఉంటాయి. ఆ ముడుల నుంచి నరాలు మిగతా బాడీకి స్ప్రెడ్ అయి ఉంటాయి. సో అక్కడ ఉన్నటువంటి దాన్ని చక్రాస్ అని అంటాం. సో దాంట్లో ఫస్ట్ కింద నుంచి వెన్నుపూస చివరి భాగాన ఉండేది మూలాధార చక్ర, పొత్తి కడుపు భాగాన ఉండేది స్వాధిష్టానము, నాభి ప్రాంతంలో ఉండేది మణిపూరకము, అండ్ హార్ట్ గుండె భాగంలో ఉండేటటువంటిది అనహతము, అండ్ గొంతు భాగంలో ఉండేటటువంటిది విశుద్ధము, అండ్ రెండు కనుబొమ్మల మధ్య ఉండేటటువంటిది ఆజ్ఞ, అండ్ లాస్ట్ వన్ ఈజ్ సహస్రార బ్రహ్మరంధ్రం. ఇవి యాక్చువల్లీ ఉండే చక్రాలు. మీకు చక్రాల కాన్సెప్ట్ కనుక తెలియకపోతే జస్ట్ వెన్నుపూసని కింద నుంచి మూలాధారం నుంచి వెన్నుపూసని అబ్జర్వ్ చేస్తూ కుండలిని వెన్నుపూస నుంచి పైకి వచ్చింది, సహస్రారం దగ్గరికి వచ్చింది అని అనుకుంటూ మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ ఫీల్ అవుతూ ద కుండలిని శక్తి గ్రాడ్యువల్లీ డిసెండింగ్ ఫ్రమ్ ద సహస్రార అండ్ ఫ్రమ్ ద చక్ర టు మూలాధార. అంటే కింద నుంచి గాలి తీసుకుంటూ పైకి, పై నుంచి క్రిందకి, సహస్రారం నుంచి మూలాధారము, మూలాధారం నుంచి సహస్రారము. అలా మీరు ద మోర్ వివిడ్ ద విజువలైజేషన్ ఆఫ్ చక్ర ఆఫ్టర్ చక్ర, ద మోర్ రిపీట్ విల్ బి యువర్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ సాధన. మీరు రెగ్యులర్ గా చేస్తూ 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 గనక ఉంటే, ఇందాక నేను ఏదైతే సౌండ్ వస్తుందని చెప్పానో ఆ సౌండ్ మనకి వినిపిస్తుందండి, ఆ సౌండ్ వస్తుందండి. ఫస్ట్ ఆ సౌండ్ అనేది మనకి ఏమి ప్రాథమికమైన స్టేజ్ లో ఏమి రాదండి. చేయగా 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 రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఇది చేయగా చేయగా లైట్ గా గాలి టచ్ అయితే మన శరీరం ఎలాగైతే వైబ్రేట్ అవుతుందో ఆ వైబ్రేషన్ ప్రాథమికంగా వస్తుంది. ఇంకొంచెం సాధన కంటిన్యూ చేస్తూ ఉంటే పెయిన్ అనిపిస్తుంది, ఇంకొంచెం సాధన కంటిన్యూ చేస్తూ ఉంటే అప్పుడు చిన్నగా స్టార్ట్ అవుతుంది. అది మన యొక్క సాధన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో first we will start the practice session for 2 minutes or 1 minute. 1 minute చేద్దాం. రెడీ అండి? సో బ్యాక్ బోన్ స్ట్రైట్ గా పెట్టుకోండి. మీరు మీ మనసుని వెన్నుపూస చివరి ఉన్నటువంటి మూలాధార చక్రం మీదకు తీసుకొని రండి.
మీ మనసుని వెన్నుపూసకి చివర ఉన్న మూలాధార చక్రం దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడి నుంచి నిదానంగా గాలి తీసుకుంటూ చక్రా నుంచి చక్ర వెన్నుపూసను గమనిస్తూ సహస్రారానికి రండి. మీరు సహస్రారానికి వచ్చేదాకా గాలి తీసుకుంటూ ఉండాలి. మరలా కుండలిని పైనుంచి మూలాధారానికి వెళ్తుంది అనుకుంటూ గాలి వదిలేస్తూ పైనుంచి క్రిందకి. ఇన్హేల్ మూలాధార టు సహస్రార. ఎక్స్హేల్ సహస్రార టు మూలాధార. To control the pranic energy is called pranayama. Relax. Just both hands rub together, palm on the eyes. రెండు చేతులు బాగా రబ్ చేసుకొని రెండు అరచేతి గుంటలు కనుగుడ్ల మీద పెట్టుకొని నిదానంగా కళ్ళు తెరవండి. సో మనం 1 minute రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అయితే ఆ వైబ్రేషన్స్ అవన్నీ తెలుస్తాయండి. సో మీరు ఇంటికి వెళ్ళి ఈరోజు హోంవర్క్ ఏంటి అంటే రేపు మార్నింగ్ మీరు క్లాస్కి వచ్చే లోపు రేపు ఎర్లీ మార్నింగ్ 3:30 సారీ 5 to 6 లోపు
మీరు ఎప్పుడైనా సరే 3:30 నుంచి 6:30 లోపు ఈ ప్రాక్టీస్ చేయండి. 10 మినిట్స్, మినిమం 10 మినిట్స్ చేయండి. సో కంపల్సరీగా మార్నింగ్ ఈ ప్రాక్టీసెస్ ని చేస్తూ ఉంటే మీకు తెలుస్తుంది అసలు ఏంటి అనేది. సో ఎస్పెషల్లీ మిగిలిన జీవులకి మనకి ఉన్న తేడా ఏంటి అంటే మానవుని వెన్నుముక మెదడేనండి. మనం అంత బాగా డెవలప్ అవడానికి కారణం ఏంటి? ఇంత ఆలోచనలు ఈ శక్తులు వచ్చినాయి అంటే వెన్నుముకలోనే ఉంది ఆ రహస్యం, మెదడులో ఉంది ఆ రహస్యం. అందుకని వెన్నుపూస కానీ మెదడు కానీ డ్యామేజ్ అయింది అంటే జీవితంలో చాలా కోల్పోతామండి. సో ఆ మెదడుని వెన్నుపూసని యాక్టివేట్ చేసేటటువంటి ఒక అద్భుతమైన ప్రాక్టీస్ ఇది. చాలా సింపుల్ గానే ఉంటుంది కానీ చాలా చాలా మార్పులు వస్తాయి మానసికంగా, శారీరకంగా. రెగ్యులర్ గా దయచేసి ఇమ్యూనిటీ పవర్ రైజ్ అవ్వటానికి కానీ, ఇమ్యూనిటీ అంటే ఏం లేదండి, సైకలాజికల్ బ్యాలెన్స్. సో సైకలాజికల్ గా మనం ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ గా ఉంటామో, స్థిరత్వం ఉంటుందో మానసికంగా, ఫిజికల్ బాడీ ఆల్రెడీ స్టెబిలిటీగా ఉంటుంది. ఎన్ని వచ్చినప్పటికీ అటాక్ చేసే శక్తి ఉంటుంది మనకి. సో దట్ ఈస్ ద ఇమ్యూనిటీ పవర్. సో మీరు రెగ్యులర్ గా అది చేసుకుంటూ ఉంటే ఆటోమేటికల్లీ ఇమ్యూనిటీ పవర్ వచ్చేస్తుంది. సో మీకు అదేంటి అనేది ఫీల్ అవుతారు. సో నెక్స్ట్ కుండలిని విత్ హఠ యోగా. సో నౌ లెట్ us స్టార్ట్ ద హఠ యోగా బేసిస్. యాక్చువల్లీ ఇప్పుడు మనం చెప్పేటటువంటి ముద్రా కాన్సెప్ట్ ఉపనిషత్తుల్లో కూడా ఉన్నాయండి. యోగా కుండలిని ఉపనిషత్ అని, యోగా చూడమని ఉపనిషత్ అని. కాకపోతే ఇన్ని ముద్రలు అక్కడ ఏమీ లేదు. జస్ట్ 4, 5, 1 ఒక ముద్ర ఇట్లాంటివి వాళ్ళు మెడిటేషన్స్ కి ఉపయోగించుకునే వాళ్ళు, లేదా ఉపయోగించడం జరిగేది. సో ఇప్పుడు మనం హఠయోగం ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయిందో, హఠయోగం యాక్చువల్లీ 15th సెంచరీలో బాగా స్టార్ట్ అయింది. నాథ సంస్కృతి ప్రకారం ఇది హఠయోగ ప్రదీపిక ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ అవడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అయితే వచ్చిందో ఈ ముద్రా కాన్సెప్ట్ అనేది హఠయోగంలో సపరేట్ గా బాగా డెవలప్ అవుతూ వచ్చింది. అవేకనింగ్ కుండలిని పవర్ అవేకన్ చేయటంలో ముఖ్యమైన పాత్ర వహించేటటువంటిది ముద్రా కాన్సెప్ట్. సో ఇంక్లూడ్ ముద్రా, ప్రాణాయామ, బంధ ఈ 3 కలిపితే మనం ఈ కుండలిని యాక్టివేట్ చేసుకొని మెడిటేషన్స్ చేసుకోవటం ద్వారా సమాధి స్థితిని పొంది ప్యూరిఫికేషన్ జరిగేది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ తోటి మనకి యాక్చువల్లీ హఠయోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రిపరేటరీ ప్రాక్టీసెస్ ఆఫ్ రాజయోగా ఈస్ కాల్డ్ హఠయోగం. ఇలాంటివన్నీ చేసి సిద్ధులు వచ్చిన తర్వాత కామ్ అయిపోవాలి. ఇంకా సిద్ధులు కూడా ఏమీ లేవు, వస్తా ఉంటే మనం ఎట్లాగైతే పుట్టినప్పుడు ఎలా ఉన్నాము, తర్వాత మార్పులు వస్తూ ఉన్నాయి, మన శరీరంలో ఆకృతిలో మార్పులు వస్తున్నాయి, మానసికంగా మార్పులు వస్తున్నాయి, శరీర భాగాల్లో మార్పులు వస్తున్నాయి. ఆటోమేటికల్లీ మనం సాధన చేస్తూ ఉంటే మనకి కొన్ని పవర్స్ అనేటటువంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాని నెక్స్ట్ స్టేజ్ ఏంటనేది ఆటోమేటికల్లీ కాలానుగుణంగా, సాధనకు అనుగుణంగా వచ్చేస్తూ ఉంటాయి. సో అట్లా మనం ఎప్పుడైతే ఆ సమాధి స్టేట్, అసంప్రజ్ఞాత సమాధి పతంజలి చెప్పినట్లుగా మనం రీచ్ అవుతామో, దట్ ఈస్ ద పర్ఫెక్షన్ స్టేజ్ ఆర్ కైవల్య స్టేజ్ గా చెప్పుకుంటాం. సో అందుకని మనకు అంత పవర్స్ అంత ఇది కాకపోయినా బేసిక్ గా మన శరీరంలో ఉన్నటువంటి డిసీజెస్ ని కానీ, మన శరీరంలో శారీరకంగా, మానసికంగా ఉన్నటువంటి అసమతౌల్యతను తొలగించుకోవడం కోసం చేయాలా అనేటటువంటి మనం నేర్చుకుందాం. సో అది కూడా ఏంటి అంటే మన డిసీజెస్ ని మనం ప్రాథమికమైనటువంటి స్టేజ్ లో జనరల్ గా కామన్ గా యూజ్ చేసుకునే ముద్ర ద్వారా మన శరీరానికి సంబంధించినటువంటి, మనసుకి సంబంధించినటువంటి అసమతౌల్యతను ఎలా తొలగించుకోవాలి కోర్స్ లో చూడటం అనేది జరుగుతూ ఉంది. సో యాక్చువల్లీ హఠయోగా అనేటటువంటిది ఇట్స్ అవేకనింగ్ ఆఫ్ కుండలిని through the discipline of the physical body, purification of nadis and controlling the prana. బేసికల్లీ హఠయోగం అనేది ఎలా కుండలిని రైజ్ చేస్తుంది అంటే ఫిజికల్ బాడీని ఆసనాస్ ద్వారా ప్యూరిఫికేషన్ ఆఫ్ నాడీస్ ని ప్యూరిఫై చేసుకోవడానికి, అదే షట్క్రియాలు, అండ్ కంట్రోలింగ్ ద ప్రాణాయామం ద్వారా, ముద్రల ద్వారా, బంధాస్ ద్వారా ప్రాణశక్తిని కంట్రోల్ చేసుకోవటం, ఇలాంటి వాటి ద్వారానే నాద అనుసంధానము, ఇలాంటి వాటి ద్వారా మనల్ని రెడీ చేసి కూర్చోబెడుతుంది సమాధికి, ఆ స్టేజ్. సో ఆ సమాధి స్టేజ్ ఒక ప్రాథమికమైన స్టేజ్ వచ్చిన తర్వాత సాధకుడు ఇంకా కంటిన్యూ చేస్తే అప్పుడు ప్యూరిఫికేషన్ అనేది తొందరగా జరుగుతుంది. సో దీస్ ఆర్ ద యోగా ఆసనాస్, ఇట్ టోన్ అప్స్ ద ఎంటైర్ నర్వస్ సిస్టమ్. ఇందాక మనం చెప్పినటువంటి ఆసనాల్ని
ఐ మీన్ నర్వస్ సిస్టమ్ ని టోన్ చేసుకోవడానికి ఆసనాలు ఉపయోగపడితే, అంటే యాక్చువల్లీ మనం అనుకుంటున్నాం హఠయోగము చాలా 82 లక్షల జీవరాశులు ఉన్నాయి, 82 లక్షల ఆసనాలు ఉన్నాయని రకరకాల హఠయోగ టెక్స్ట్ చెప్పినాయి. కానీ పతంజలి మనకి 4 ఆసనాలు చెప్పారు. ఆసనం అనేది ఎందుకు కావాలి అంటే, మీరు ముద్ర ప్రాక్టీస్ చేయాలి అన్నా, ప్రాణాయామ చేయాలి అన్నా స్టెబిలిటీ కావాలి కదా. ఆసనము అంటే మకరాసనమా, లేకపోతే ఇంకొక ఆసనమా, లేకపోతే మండూకాసనం ఇలాంటివి కాదు. ఆసనము అంటే స్థిరంగా పట్టుమని 10 నిమిషాలు అయితే 1 గంట ప్రశాంతంగా కూర్చోగలిగినటువంటి స్థితి మన బాడీకి, శరీరానికి, మనసుకి ఉండాలి. దట్ ఈజ్ ఆసన. స్థిరంగా సుఖంగా ఒక పర్టిక్యులర్ పోస్చర్లో మనం కూర్చోగలిగినటువంటి కెపాసిటీ మనం కలిగి ఉండాలి. ఆ కెపాసిటీ ఎందుకు ఉండదు అంటే, నాడులు ప్యూరిఫై అయి ఉండవు, అంటే ప్రాణశక్తి సక్రమంగా ప్రవహించటం లేదు. సో కాబట్టి ఆ బ్లాక్స్, ఆ నాడులో ఏర్పడినటువంటి బ్లాక్స్ ని కంట్రోల్ చేసుకోవడం. ఆ బ్లాక్స్ ఎందుకు ఏర్పాటు అవుతాయి? ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయు పదార్థం ఇలాంటివన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను ఇంట్రడక్షన్ క్లాస్ లో. అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి ప్యూరిఫికేషన్ టెక్నిక్స్. అలాంటి మంచి ఎనర్జీ చెయ్యాలి అంటే శక్తి కావాలి కదండి. వీక్నెస్ అయిన బాడీతో కూర్చొని ముద్రలు పెట్టకూడదు, సో లేకపోతే ఇంకొక ఆసనాలు చేయకూడదు. సో వీక్ గా ఉన్నటువంటి వ్యక్తి ఏమీ చేయకూడదు, సో ఇంకా వీక్ అయిపోతాడు. ఎనర్జీ ఎక్సెస్ గా ఉపయోగించేశారు అనుకోండి, ఉన్న ఎనర్జీ మాట్లాడటానికి సరిపోవట్లేదు. అలాంటి వ్యక్తి ఎట్లా చేస్తాడండి? అలాంటి వ్యక్తి జస్ట్ కామ్ గా కూర్చోవాలి. వాళ్ళకి సంబంధించిన ప్రాక్టీసెస్ ఉంటాయి. సో అట్లా మనం కొంత పర్టికులర్ కాన్సెప్ట్ ని అనుగుణంగా ఆ నాడీస్ ని ఫస్ట్ క్లియర్ చేసుకొని, ఆ ప్రాణశక్తిని సక్రమంగా ఫ్లో చేసుకొని, అప్పుడు మనం ఈ ప్రాక్టీసెస్ లోకి ఎంటర్ అవ్వాలి. So the number of physical coaches call yoga asanas in tone of the entire nervous system and brings it under the conscious control of the yogi through bandha and mudra. It controls the prana, regulates the movements and even blocks, and seals it without allowing it to move. Through kriyas, it purifies the inner organs of physical body, and finally through pranayama, brings the mind itself under the control of the yogi. Kundalini is made up to go upwards towards Sahasrara through these combined methods. ఆ అప్పుడు మనం ఉపయోగించేటటువంటి మెథడ్స్ ద్వారా ఆ కుండలిని ఎనర్జీ అనేటటువంటిది పైకి కిందకి వెళ్తూ ఉంటుంది. సో అంటే కుండలిని అనే పదాన్ని ఎక్కువగా పతంజలి మహర్షి రాజయోగంలో మెన్షన్ చేయలేదు. ఆయన అంతా కూడా ఫిలసాఫికల్ గా అదంతా మైండ్ కంట్రోల్, డైరెక్ట్ గా మెడిటేషన్స్ ద్వారా ఆయన వెళ్ళటం జరిగింది. యమ నియమ ఆసన ఇలాంటివన్నీ కూడా ఆ వే అనేది డిఫరెంట్ గా ఉంది. ఆ స్థితికి మనం రావాలి, ఆ రాజయోగ స్థితికి మనం రావాలి అంటే ఈ ప్రాక్టీసెస్ అన్ని చేసుకుంటే తొందరగా మనం ఆ ప్యూరిఫికేషన్ స్టేజ్ కి వెళ్తాం అనేటటువంటిది హఠయోగం యొక్క బేసిక్ కాన్సెప్ట్. సో యాక్చువల్లీ హఠ అనేటటువంటిది ఇందాక మనం ద వర్డ్ హఠ ఇస్ సాంస్క్రిట్ కాంబినేషన్ ఆఫ్ హ అండ్ థ. హ మీన్స్ సన్, థ మీన్స్ మూన్. సో ఇక్కడ ఇడ, పింగళ, సుషుమ్న ఇవి మూడే ఆధారం అండి. ఈ మూడిటి కాంబినేషనే చక్రాసన్, వెన్నుపూస అండి. ఆ వెన్నుపూస ఈ 3 నాడుల సమ్మేళన మధ్యలో ఇవి ముడులుగా ఏర్పడి ఉంటే వాటినే చక్రాస్ అండి. ఆ కింద మూలాధారం చక్రం నుంచి సహస్రారం దాకా ఆ ప్రాణశక్తి అనేది సుషుమ్న అనేటటువంటి ప్రధానమైన నాడి ద్వారా ప్రసరిస్తూ ఉంటుందండి. అదే శివుడిని శక్తిని, ఆ ప్రాణశక్తి శివుడిలో ఆధారమైనటువంటి ఆ విశ్వశక్తితోటి లీనమయ్యేటటువంటి అవకాశాన్ని ఇస్తుందండి. ఆ సుషుమ్న అనేది కరెక్ట్ గా పనిచేయాలి అంటే ఎడమ వైపున ఇడ, కుడి వైపున పింగళ నాడి అనే నాడిలో ప్రాణవాయువు అనేటటువంటిది సక్రమంగా ఫ్లో అవుతూ ఉంటే సుషుమ్న సక్రమంగా పనిచేస్తుందండి. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ సుషుమ్నని యాక్టివేట్ చేసే ప్రాక్టీసెస్ హఠయోగ ప్రాక్టీసెస్. సో కాబట్టి పింగళ నాడి రిప్రజెంట్స్ సన్ అండ్ ఇడా నాడి రిప్రజెంట్స్ మూన్. ఇట్ మీన్స్ టు బ్రింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ కుండలిని అవేకెన్ త్రూ సుషుమ్న నాడి. సో కాబట్టి అసలు ఓడకూడదు నాడి. నాడి అంటే ఏంటి? ఇందాక మనం ఇప్పుడు దాకా చెప్పుకుంటూ ఉన్నాం నాడీస్ 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 అని. సో నాడీ ఈజ్ అ సాంస్క్రిట్ వర్డ్ విచ్ మే బి ట్రాన్స్లేటెడ్ యాజ్ ట్యూబ్, పైప్, ఛానల్, ఫ్లో. నాడీస్ అంటే ఎంటీ హోల్స్ అని చెప్తారండి. మనకి నరాలు పైన కవరింగ్ గా నరాలు ఉంటాయండి, ఆ నరాల సిస్టమ్ ఉంటుందండి. లోపల ఖాళీ ప్రదేశాలని మనం నాడులు అన్నామండి ఆధ్యాత్మిక భాషలో. సో మీరు ఆ నాడుల్ని మేము చూడాలి అండి, ఎక్కడ ఉంటాయి అని చూడటం, మెరిడియన్ పాయింట్స్, ఈ పాయింట్స్ అన్ని ఇవన్నీ కూడా నాడులు మనం ఏమి కంటితోటి చూడలేం. మనకి ఫిజికల్ గా కనిపించేది ఏంటి అంటే నరాలు కనిపిస్తే లోపల ఉన్న ఎంటీ హోల్స్ మాత్రం మనం వాటిని నాడులు అని చెప్పడం జరిగింది. ఇట్స్ అ ట్యూబ్, పైప్, ఛానల్, ఫ్లో. ద నాడీస్ ఆర్ ద ఛానల్స్ త్రూ విచ్ ద ఎనర్జీస్ ఆఫ్ ద సబ్టిల్ బాడీ ఫ్లో.
అతి సూక్ష్మమైన ప్రదేశాలకు కూడా ఎనర్జీని పాస్ చేస్తూ ఉంటాయి. ద లైఫ్ ఫోర్స్ ఎనర్జీ నోన్ యాజ్ ప్రాణ, దే ఆర్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ నర్వస్ సిస్టమ్. సో స్ట్రీమింగ్ ఫార్మ్ ఇంటూ ఇంటర్వీనింగ్ విత్ ద చక్రాస్. సో ఆయుర్వేద మెన్షన్ 72,000 నాడీస్, 72,000 నాడులు ఉంటాయని చెప్పేసి మనకి ఆయుర్వేదం చెప్తుంది. అట్లానే యోగ చూడమని ఉపనిషత్తులు కూడా మనకి 72,000 నాడులు ఉన్నాయని చెప్తున్నారు. శరీరం మొత్తం కూడా 72,000 నాడులు ఉంటాయి. ఎంటీ హోల్స్ ఉంటాయండి. ఆ హోల్స్ నుంచి నిరంతరం ఇవన్నీ కూడా ప్రసారాలు జరుగుతూ ఉంటాయి. అయితే తంత్ర యోగ ఐడెంటిఫైస్ 14 ప్రిన్సిపల్ నర్వ్స్, ఈచ్ రాల్టింగ్ ద ట్రెడిషనల్ ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీ. తంత్ర యోగంలో మనకి 14 ప్రిన్సిపల్ నర్వ్ సిస్టమ్స్ అనే నాడులు ఉన్నాయని చెప్పింది. Actually most important nadis are Ida, Pingala and Sushumna. So Upanishads also mentioned 72 nadis, but in the important prana nadis, దాంట్లో ప్రాణశక్తిని తీసుకెళ్లేటటువంటి ప్రధాన నాడులు 10 అని చెప్పారండి ఉపనిషత్స్ లో. సో ఇన్ అవర్ బాడీ అవి ఏంటి అంటే ఇడా, పింగళ, సుషుమ్న, అది మీకు తెలుసు, వెన్నుపూసలు ఉండేటటువంటి కింద నుంచి ఉండేటటువంటివి. అలానే గాంధారి, హస్తిజిహ్వ, పూష, యశస్వని, అలంబుష, ఇవి మన ముఖం దగ్గర ఉంటాయి. ఈ చెవుల దగ్గర, కన్నుల దగ్గర, ఇవన్నీ కూడా గాంధారి, హస్తిజిహ్వ, పూష, యశస్విని, ఆలంబుష అని చెప్పేసి ఈ నర్వస్. అండ్ కుహు అండ్ శంకిని అనేటటువంటివి కింద ప్రాంతంలో ఉంటాయి. సో ఇవి మొత్తం ప్రధానమైనటువంటి ప్రాణనాడులు, ప్రాణశక్తిని టోటల్ బాడీకి స్ప్రెడ్ చేసేటటువంటి, ఫ్లో అయ్యేటటువంటి, సరఫరా చేసేటటువంటి నాడులుగా మనకి ఈ ఉపనిషత్స్ అనేవి చెప్పడం జరిగింది. చాలా ఉపనిషత్స్, యోగ చూడమని కావచ్చు, యోగ కుండలిని ఉపనిషత్తు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి నాడుల్ని మనకి ప్రధానమైనటువంటి నాడుల్ని ఇవి చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇడా, పింగళ, సుషుమ్నతో పాటు గాంధారి, హస్తజిహ్వ, పూష, యశస్విని, అలంబుష, కుహు అండ్ శంకిని. దీస్ ఆర్ ద 10 important knots, 10 important prana knots. సో హఠయోగంలో మనకు వచ్చినటువంటి లిమ్స్ ఏంటి అంటే ఇట్స్ ఎ పోస్చర్స్ ఆఫ్ ఆసనాస్, ప్యూరిఫికేషన్, శుద్ధి క్రియాస్, ప్రాణాయామ, జెస్చర్స్ అండ్ లాక్స్ అండ్ బంధాస్, మెడిటేషన్, నాదానుసంధాన. యాక్చువల్లీ బిఫోర్ అవేకనింగ్ కుండల్ని యు మస్ట్ హ్యావ్ ప్యూరిఫై ద బాడీ. ఇప్పుడు నేను ముద్రలు చెప్పబోతున్నాను మీకు, రేపొద్దున ముద్ర చేయిస్తాను, ఒక 5 minutes కూర్చోవాలి. ఏం కూర్చుంటామండి బాబు, చాలా బాడీ అంతా నొప్పులు వచ్చేస్తున్నాయి, విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది, మనసు ఎక్కడికెక్కడికో పోతుంది అనేసి అంటూ ఉంటారు. అంటే పట్టుమని మనం ఒక 5 నిమిషాలు 2 minutes కూడా కూర్చోలేకపోతున్నాం అంటే మన కండిషన్, మన బాడీ కండిషన్, మన మైండ్ కండిషన్ ఏంటో మనకు అర్థమైపోతుందండి, అక్కడే తెలిసిపోయి ఉంటుంది. సో అందుకని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్యూరిఫై ద బాడీ అండ్ దెన్ ప్యూరిఫై ద నాడీస్. సో నాడీస్ని అండ్ బాడీని ప్యూరిఫై చేసుకోవాలి, ఫ్లెక్సిబుల్గా చేసుకోవాలి. సో అంటే ఎక్కడికక్కడికి స్ట్రక్ అయిపోయి ఉంటాయి మజిల్స్, మనకేమి లేదు కదా, ఎక్కడ పడితే కొన్ని అవయవాలే కదులుతూ ఉంటాయి. అందుకని కొంచెం బాడీని ఫ్రీ చేసుకుంటా ఉంటే ఫ్లెక్సిబిలిటీ వస్తూ ఉంటే మజిల్స్, కండరాల స్టిఫ్నెస్ని పోయి ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకోవడానికి చిన్న చిన్న మూమెంట్స్ చేసుకోవాలి. ఆసనం అంటే పెద్ద పెద్ద ఆసనాలు చేయటం కాదండి, జస్ట్ మూమెంట్స్ చేసుకుంటూ ఉండాలి ఎవరి కండిషన్కి అనుగుణంగా వాళ్ళు. అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ నాడీస్. సో ఆ నాడీస్లో ఉన్నటువంటి వేస్టేజెస్ని, ఆ బ్లాక్స్ని కరిగించుకోవడం కోసం, ఆ గ్యాసెస్ ని కానీ, వాటర్స్ ని కానీ, లేదా గర్భపదార్థాలు కానీ, వీటన్నిటిని కరిగించుకోవడం కోసం, తీసివేయడం కోసం మనం షట్క్రియల్లో మీకు అనుగుణమైనటువంటి క్రియ ఏదైతే చేయాలో అవి చేసుకోవాలి. వాటర్ తాగటము, లేకపోతే జలనవతియో, సూత్రనేతి, ఇలాంటివి చేసుకోవాలి. సో అండ్ దెన్ ప్రాణాయామస్ చేసుకోవాలి. సో ఎందుకని అంటే, సో అకార్డింగ్ టు ద ఆయుర్వేద, ఫర్ ద బ్యాలెన్స్ ఆఫ్ 3 దోషాస్. సో ఎందుకు ఇవి చేసుకోవాలి అంటే 3 దోషాస్, వాత, పిత్త, కఫాలు. బేసికల్లీ ఇండియన్ మెడిసిన్ ఏంటి అంటే ఆయుర్వేదం చెప్పింది ఏంటి అంటే వాత, పిత్త, కఫాలు అనేటటువంటి మన బాడీలో అంటే ఒక్కొక్కటిది ఒక్కొక్క దోషం ఉంటుంది. అది పిత్త బాడీనా, కఫా బాడీనా, లేకపోతే వాత బాడీనా, ఆ బాడీ బట్టి వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, ఆ బాడీ బట్టి వాళ్ళ ఆరోగ్య స్థితి ఉంటుంది. సో ఆ బాడీలో ఏవి హెచ్చు తగ్గులుగా ఉన్నాయి, ఏది ఎక్కువగా ఉంది, ఒక్కొక్కసారి ఆ కఫం కాస్త లేకపోతే పిత్తం కాస్త బ్రెయిన్కి వెళ్ళిపోవచ్చు, బ్రెయిన్ తలనొప్పులు రావచ్చు, సైనస్ రావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కొంతమందికి కఫ, వాత కలిపి కాంబినేషన్ బాడీ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలి? సో అలా ఈ నాడీస్ అనేటటువంటిది క్లెన్సింగ్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అవి చేసుకుంటూ ఇన్హలేషన్, ఎక్సలేషన్ అనేటటువంటిది చేసుకుంటూ కొంచెం బాడీని మూవ్ చేసుకుంటూ ఉంటే సో అది అయిపోయిన తర్వాత asanas are done to evolve the consciousness from the lowest to the highest. Pranayama is the science of breath. It regulates the bioenergy
And mudra means it's a gesture showing a particular state of consciousness or emotion or attitude. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఒక స్టేజ్కి వచ్చామో, ఎప్పుడైతే కూర్చోగలుగుతున్నామో, ఎప్పుడైతే మనకి మూమెంట్ ఉందో, ఇప్పుడు మనం చూడండి, ముద్ర పెట్టమంటానండి నేను. ముద్ర పెట్టమంటే కొంతమందికి అసలు ఇట్లా పెడతారండి, పెట్టినప్పుడు ఒక 10 seconds ఉండేసరికి ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతుంది ఆ ముద్ర. కొంతమందికి అసలు ముద్ర రావడానికి ఈ చేతులు కూడా ఇట్లా ఫోల్డింగ్ ఉండవు, ఇది ఫోల్డ్ కూడా కాదు. ఎందుకంటే వాళ్ళకి రొమటైడ్ ఉండవచ్చు, లేకపోతే అంటే వాత శాతాలు అనేటటువంటివి ఎక్కువగా ఉండవచ్చు బాడీలో. సో అందుకని వాళ్ళకి ముద్ర పెట్టడానికి కూడా వేళ్ళు చేతులు సహకరించకపోవచ్చు. సో అలాంటి వాటికి ఏంటి అంటే థెరపిటికల్ గా వాళ్ళకి ప్లాస్టర్స్ వేసేదానికన్నా, ఇలాంటివి చేసేదానికన్నా, టెక్నిక్స్ ఉపయోగించేదానికన్నా ఫస్ట్ యూ ప్యూరిఫై ద యువర్ బాడీ అండ్ నాడీస్. సో అవి చేసుకుంటే కనుక అప్పుడు మనకి జెస్చర్స్ అనేవి పెట్టడానికి, ఈ ముద్రస్ పెట్టడానికి ఎక్కువగా మనకి అవకాశం ఉంటుంది. సో బంధాస్ ఆర్ ఎనర్జీ లాక్స్ యూస్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ప్రాణ. సో ఆ ముద్ర ద్వారా వచ్చినటువంటి ఆ ప్రాణశక్తి, ఆ బంధం కనుక యూస్ చేస్తే ఆ ప్రాణశక్తి అక్కడే కొంతసేపు ఆగేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో mudras to be an independent branch of yoga requiring subtle awareness. Mudra comes in Sanskrit words mudam and ra, means that which brings pleasure. It leads to awakening kundalini energy. So mudam ante ఆనందం. సో ఆనందంగా ఉండటానికి తీసుకొచ్చేటటువంటిది ముద్ర. కాబట్టి ముద్ర పెట్టడం వల్ల మనకి ఏమొస్తుందండి, ఒక జెస్ట్యూర్ రావటం వల్ల ఒక ఆనందమైనటువంటి స్టేజ్ లోకి మనిషి వెళ్తాడు. ఆనంద ఈజ్ ఏ డివైన్ కాన్షియస్నెస్. సో యాక్చువల్లీ దే ఎఫెక్ట్ ద బాడీ ఇన్ పాజిటివ్ వే బై బ్రింగింగ్ బ్యాలెన్స్ టు. ఈ ముద్రాస్ అనేటటువంటివి ఎలాంటి ఏవేవి బ్యాలెన్స్ చేస్తాయంటే, హ్యూమన్ సిస్టమ్స్ లైక్ నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్. మనకి సిస్టమ్స్ చాలా ఉన్నాయి, ఒక్కొక్క సిస్టమ్ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. సో నర్వస్ సిస్టము, ఎండోక్రైన్ సిస్టము, అండ్ దెన్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రతి చక్ర ఒక గ్లాండ్ తోటి ఒక గ్రంథితోటి అనుసంధానమే ఉంటుంది. మీరు ఆ చక్ర కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను నేను. సో అట్లనే నర్వస్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, కార్డియాక్ సిస్టము, అండ్ స్కెల్టల్ సిస్టము, అండ్ దెన్ డైజెస్టివ్ సిస్టము, రీప్రొడక్టివ్ సిస్టము. ఈ సిస్టమ్స్ అన్ని కూడా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. ఈ సిస్టమ్స్ అన్నిటితోటి ఫామ్ అయిందే హ్యూమన్ బాడీ. సో ఆ సిస్టమ్స్ అన్నిటినీ కూడా చక్కగా బ్యాలెన్స్ గా ఆ సిస్టమ్స్ అన్నిటికీ ప్రాణశక్తి సక్రమంగా సరఫరా అయ్యే విధంగా చేస్తుంది. అండ్ దెన్ మెయింటైన్ ఈక్విలిబ్రియం బిట్వీన్ పంచభూతాస్. సో యాక్చువల్లీ ఈ దేహం మొత్తం కూడా పంచభూతమయం. ఆ పంచభూతాలలో హెచ్చు తగ్గులే డిసీజెస్. సో అదే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మనిషిని ఉన్నత స్థితి నుంచి దిగజారుస్తుంది. సో కాబట్టి ఆ పంచభూతాల శాతాలలో ఈక్విలిబ్రియం, సమస్థితిని తీసుకురావడానికి ఈ ముద్రాస్ ఉపయోగపడతాయి. మెయింటైన్ ఈక్విలిబ్రియం బిట్వీన్ షట్ చక్రాస్. సో చక్రాస్ లో శక్తి సరఫరాలో హెచ్చు తగ్గులు కూడా మనిషి వ్యక్తిత్వం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ చక్రాస్ ని ఎలా ఈక్విలిబ్రియం చేయాలి, సక్రమంగా సమంగా ఎనర్జీ పంపించే విధంగా చేసుకోవాలి. టు కంట్రోల్ ఫ్లో ఆఫ్ ప్రాణిక్ ఎనర్జీ త్రూ నాడీస్. నాడీస్ నుంచి ప్రాణిక్ ఎనర్జీ సక్రమంగా ఫ్లో అవ్వాలి బాడీ మొత్తానికి. సో దానికి సంబంధించినటువంటి ముద్రలు యూస్ఫుల్ ఫర్ థెరపిటికల్ కండిషన్. సో అలానే మనకి కొంతమంది బ్రాంకైటిస్ ప్రాబ్లం అని, కొంతమంది ఆర్థరైటిస్ అని, రొమటైడ్ అని, లేకపోతే కొంతమందికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అని, ఇలా కొంతమందికి స్పెషల్ గా సమ్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళ ముద్రలు ఎలా హెల్ప్ చేస్తాయి, ఆ ముద్రలు ఏంటి, సో ఇవన్నీ కూడా మనం ఫర్దర్ 4 days లో టుమారో ఐ విల్ కంటిన్యూ టేక్ ద సెషన్ పంచభూతాస్. పంచభూతాలు అంటే ఏంటి, పంచభూతాల శాతాల్లో రావటం వల్ల మన బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ పంచభూతాలకి సంబంధించినటువంటి ముద్రలు ఏంటి, ఆ ముద్రలు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఆ ముద్రల వల్ల మన శరీరంలో ఎట్లాంటివి బ్యాలెన్స్ అవుతాయి, ఆ ముద్ర ప్రాక్టీసెస్ అని టుమారో క్లాస్లో పంచభూత కాన్సెప్ట్స్ తోటి ఇంట్రడ్యూస్ చేస్తూ వాటికి సంబంధించిన ముద్రల గురించి మనం తెలుసుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్లో చక్రాస్ని యాక్టివేట్ చేసే ముద్రలు, ఆ తర్వాత ప్రాణిక్ ఎనర్జీ త్రూ నాడీస్, పంచ ప్రాణాలకి సంబంధించినటువంటి ముద్రలు, అండ్ దెన్ థెరపిటికల్ ముద్రాస్. ఇలా మనం 4 days లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి ముద్రా కాన్సెప్ట్స్ ని మనం వెళ్తున్నాం. దీనితో పాటుగా మనం సిస్టమ్స్ గురించి కూడా ఒక కామన్ ఐడియా అనేటటువంటిది, ఒక బ్రీఫ్ ఐడియా అనేటటువంటి ఉండాలి. కాబట్టి ఒక 30 minutes సిస్టమ్స్ గురించి తెలుసుకుంటూ, దానికి దీనికి కనెక్ట్ చేసుకుంటూ, ముద్రాస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ, ఆ తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ని ప్రాక్టికల్ గా ఒక 20 or 30 minutes లో ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి. అట్లా మనం చేసుకుంటూ దాంతో లాస్ట్ గా ఇట్ హెల్ప్స్ టు రీచ్ ద సమాధి స్టేట్, దెన్ లిబరేషన్. సో
టు గో టు పర్ఫెక్షన్ స్టేట్. అండ్ దెన్ నాద అనుసంధానం కూడా మీకు ఈ పాటలో చెప్పడం జరుగుతుంది. సో నాద మీన్స్ ఇట్స్ కంప్లీట్, నా మీన్స్ నా అండ్ ద, ఇట్స్ ఎ ప్రాణ సిగ్నిఫైస్. అంటే యాక్చువల్లీ మనకి ఇడ, పింగళ, సుషుమ్న ఇవి మూడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని. అగ్ని అనేది ప్రధానమండి. అందుకని మీకు వేదాల్లో కానీ ఉపనిషత్తులో కానీ అగ్ని ఉపాసనల్ని చాలా ప్రత్యేకంగా చెప్తారు. సో ఆ అగ్ని అనేటటువంటిది ఇట్స్ ఏ దా సిగ్నిఫైస్. నా మీన్స్ ప్రాణ, దా మీన్స్ అగ్ని. నాదా ఈజ్ అవుట్కమ్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ప్రాణ అండ్ అగ్ని. మన శరీరంలో ప్రవహించేటటువంటి ప్రాణ అండ్ అగ్ని రెండు కలవటమే నాద అనుసంధానం యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఇవన్నీ కూడా సమాధి స్థితిని మనం వచ్చి సమాధి సాధన చేయటానికి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. సో కాబట్టి ఈ ఇంకొకటి కూడా చెప్తున్నానండి లాస్ట్కి, మీరు నేను చెప్పే ప్రాక్టీసెస్ అన్ని బేసిక్ ప్రాక్టీసెసే చెప్తాను. ఎందుకంటే ఇన్ డెప్త్గా వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సరి అయినటువంటి యాటిట్యూడ్ లేకుండా మీరు ముద్ర చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను శక్తి సంపాదించుకోవాలి, నాకు మిరకల్స్ రావాలి, సిద్ధులు రావాలి అనుకుంటూ గురువు గారి గైడెన్స్ లేకుండా మీరు ఎక్కువ సేపు గనక కొన్ని ముద్రలు తెలియకుండా ప్రాక్టీస్ చేస్తే ఎనర్జీ అనేటటువంటిది చాలా చాలా మనకి నెగటివ్ రిజల్ట్ని ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది నేను చెప్పింది కాదు, స్వాత్మారాముడు చెప్పినటువంటి మాట. There is danger he will misuse these powers. Swatmarama says that practice has to be done without thinking of its fruits, but with steady, fast attention, living a chaste life and moderation of food. మనకి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆహార పదార్థాలు అనేటటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి డైట్ కూడా మెయింటైన్ చేస్తూ చక్కగా చిన్న చిన్న మూమెంట్స్ తీసుకుంటూ నాడుల్ని ప్యూరిఫై చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ ముద్ర ఎప్పటిదాకా వేయాలి, ఎన్ని నిమిషాలు వేయాలి, ఆ వ్యక్తికి అంత సరిపోతుందా అనేది మనం ఐడియా పెట్టుకొని చేసుకోవాలి. లేకపోతే యాక్టివేట్ అయిన ఎనర్జీని మీరు కంట్రోల్ చేసుకునే కెపాసిటీ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని సాధారణంగా ఈ కోర్సులో కామన్గా చేసే ముద్రల వరకు మాత్రమే నేను ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. సో దిస్ అబౌట్ ద టుడేస్ సెషన్. సో ఎనీ డౌట్ ప్లీజ్ ask me. సో 3 minutes లో డిస్కనెక్ట్ అవుతుందండి. కొన్ని రూల్స్ చెప్పాలి, ఏమేమి తెచ్చుకోవాలో. జస్ట్ ఒక 5 to 10 minutes ప్లీజ్ రీజాయిన్. దెన్ ఆఫ్టర్ 5 minutes క్లోజ్ దిస్ టుడేస్ సెషన్. హలో హలో మేడం, నమస్తే. ఒక డౌట్ ఉందండి. చెప్పండి అమ్మా. చెప్పండి మేడం. హలో మేడం. చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇందాక ప్రాణాయామం చెప్పారు కదా, గాలి పీల్చేటప్పుడు చక్రం పైకి ఇప్పుడు చెస్ట్ దగ్గరికి రావాలి, మళ్ళీ వదిలేటప్పుడు ఏం అక్కర్లేదండి. అలాంటిది ఏమి వద్దు అసలు. మీరు ఏం చేయొద్దు. జస్ట్ ఇన్హేల్, వెన్నుపూసను గమనిస్తూ పైకి వెళ్ళిపోండి సహస్రారం దగ్గరికి. అండ్ గాలి వదిలేస్తూ మళ్ళీ సహస్రారం నుంచి వెన్నుపూసను గమనిస్తూ మానసికంగా మూలాధారానికి వచ్చండి. పైకి కింద నుంచి పైకి, పై నుంచి క్రిందకి మానసికంగా గమనిస్తూ గాలి తీసుకుంటూ పైకి, గాలి వదిలేస్తూ క్రిందకి. భైరవ ముద్ర ఒకసారి చూపిరా. భైరవ అంటే ఇదేనమ్మా. ఎడమ చేయి కింద, కుడి చేయి పైన మగవాళ్ళు అయితే. లేడీస్ అయితే మార్చుకోవాలి, ఎడమ చేయి పైన పెట్టుకోవాలి. భైరవి ముద్ర అంటారు. మేడం, ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా తీసుకోవాలి? అంటే చిన్న చిన్న సూర్య నమస్కారాలు ఏం చేసుకుంటా, నాడులు శుద్ధి కావాలని చెప్పారు కదా.
అవి చేసుకో. నాడీ శుద్ధికి ప్రాక్టీసెస్ చేయాలి సార్. షట్క్రియాలు, సూత్రనేతి, జలనేతి మీరు చేసుకోగలిగే ఉంటే అవి చేసుకుంటా ఉండాలి. ఇప్పుడు ఇమ్యూనిటీ ఉందండి, ఇప్పుడు ఎస్పెషల్లీ కరోనా ప్రాబ్లము, సో దానికి లంగ్స్ ని ప్యూరిఫై చేసుకోవాలి, జలదౌతి చేసుకోవాలి, వామన దౌతి చేసుకోవాలి, ముక్కు నాస్ట్రిల్స్ ని క్లెన్స్ చేసుకోవడానికి జలదౌతి, వామన దౌతి చేయాలి, వామిటింగ్స్ చేసుకోవాలి సాల్ట్ వాటర్ తాగి, అప్పుడు ఫ్లమ్ ఏమన్నా ఉంటే బయటకు వెళ్ళిపోతుంది. ఆ నాస్ట్రిల్స్ అన్ని కూడా శ్వాసకోశాలన్నీ కూడా క్లియర్ అవుతాయి. మళ్ళీ జాయిన్ అవ్వండి.